సార్ మరి ఎవరెవరికి టెస్ట్ చేయబోతున్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ తర్వాత మరి అందరూ ఊహిస్తున్నట్టు ఆ బిగ్ బాస్ ఎవరో తెలిసే అవకాశం ఉందా? దాని తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాల్లో ఏమైనా మార్పు రావచ్చు అంటారా? ఏం జరగబోతుందంటారు? ఒక 5గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్కి పర్మిషన్ అడిగినట్టుగా ఇప్పుడు 5గురు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే కసిరెడ్డి రాజ్, నెక్స్ట్ 3 ఏది అప్పటి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, బాలాజీ గోయిందప్ప అసిస్టెంట్ ఫైనాన్స్ డైరెక్టర్. అంటే ఈ 5గురికి అసలు మీరు ఎక్కిచ్చే ఆ ట్రూత్ సీరం పనిచేస్తుందా? అది కూడా పాయింట్. ఇప్పుడు అది కూడా పాయింట్. నార్కో టెస్ట్ చేయాలంటే ట్రూత్ సీరం ఏదో ఇంజెక్షన్ చేస్తారు. అది ఎక్కించిన తర్వాత కాసేపటికి అతను మెదడు కొద్దిగా ఏమవుతుంది, దీంట్లోకి వెళ్తాడు, మత్తులోకి వెళ్ళడమో లేకపోతే నిద్ర, ఆ సగం నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మరి నిజాలు చెప్పటం. కోర్టు అసలు పర్మిషన్ ఇస్తుందా? కొన్ని సందర్భాల్లో కోర్టు పర్మిషన్ ఇవ్వదు. ఏది ఇక్కడ పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళేంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. అది మామూలు అవినీతి కాదు. ఏది లిక్కర్ స్కామ్ అనేది మరి 20,000 కోట్లు అన్నారు, కానీ దానికన్నా ఇంకా 3 రెట్లు ఎక్కువ కుంభకోణం జరిగినట్టు కనపడతారు. వాళ్ళ లక్షల మంది మరి లివర్ దెబ్బతిని లేకపోతే కిడ్నీస్ దెబ్బతిని వేల మంది చనిపోయినటువంటి కేసు విషయంలో నిందితులకి ఇంకా ఎటువంటి మరి అక్కడ ఎక్స్క్యూజ్ కానీ క్షమా గుణంతో కానీ చూడాల్సిన అవసరం న్యాయస్థానాలకి లేదు. కాబట్టి ఒకవేళ పర్మిషన్ కనుక ఇస్తే నిజంగానే నార్కో టెస్ట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీరం ఎక్కిస్తావు, ఏం జరుగుద్ది? ఆయన మామూలుగా చూసాం, ఆయన కోర్టులో వేసిన వీరంగం చూసాం, హాస్పిటల్లో వేసిన వీరంగం చూసాం. అదేమంటే ఆయన నేను భక్తుడిని అంటాడు. ఇప్పుడు లిక్కర్ వల్ల మా ఇంట్లో 2 చనిపోయారు, నేను లిక్కర్ సొమ్ము తింటానా అని చెప్పి మామూలు నటన. అసలు ఆస్కార్ భాస్కర్ అవార్డులు 2 అతనికే కదా. అట్లాంటి చెవిరెడ్డి నుంచి నిజం చెప్పించగలిగినటువంటి ట్రూత్ సీరం ఇవాళ కనిపెట్టారా సైంటిస్టులు? లేదా ల్యాబ్స్లో తయారైందా? అంటే ఇప్పుడు లేకపోతే ఇతను ఎవరు? కసిరెడ్డి రాజ్. ఆల్రెడీ సత్యమూర్తి గారు చెప్పారు, ఏది అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే కదా. ఇప్పుడు అబద్ధం చెబితే మీరు జైలుకి పంపిస్తారు, కానీ నిజం చెబితే ప్రాణమే ఉండదు, గాల్లో గెలిచిపోతాయి. ఇంకా అటువంటిప్పుడు ఎలా చెప్తాడు అతను? అంటే ప్రాణ భీతితో ఇవాళ వాళ్ళు మరి అటు ఏది దీంట్లోకి వెళ్ళినా కూడా, నార్కో దీంట్లోకి వెళ్ళినా నిజం వస్తుందా బయటికి? కసిరెడ్డి రాజే ఇవాళ కర్త కర్మ క్రియ. అతను ఏంటి మొత్తం వ్యవస్థీకృత నేరం అంతా చేసింది అతను కదా. ఇప్పుడు 7 అంచెలుగా దోచేసింది అతను కదా. ఆ మనీ లాండరింగ్ అంతా అతను సూత్రధారి. ఎవరు? కసిరెడ్డి రాజు. అతని నుంచి నిజం రాబట్టడం అవుద్దా? లేకపోతే ఇక ఇందాక చెప్పుకున్న 3 మాయల మరాఠీలు. ఏంటది? ఆ 3 క్రిమినల్స్, 3 ఇడియట్స్ సినిమా నీకు తెలుసు. ఇది 3 క్రిమినల్స్ అనమాట వీళ్ళు. ఎవరు? ధనుంజయ రెడ్డి. ఆయన ఏంటి? వీళ్ళు కరుడుగట్టిన క్రిమినల్స్. ఆయన ఏంటనమాట? ఐఏఎస్ ముసుగులో ఉన్న క్రిమినల్. ఏది? అడ్మినిస్ట్రేటివ్ క్రిమినల్ అనమాట. అతను ఏంటి? అటు ఒక ఐఏఎస్, ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ చేయించుకోవటమే ఒక ఇది కదా. అప్పట్లో ఏంటి? ఇతను సర్పంచ్గా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కుటుంబ వీరాభిమాని. అట్లాంటిది ఏదో సివిల్స్ రాయటం, ఏదో డాట్స్, ఏదో అండమాన్ నికోబార్ దీవుల్లో పోస్టింగ్ తెచ్చుకోవటం, ఢిల్లీలో మకాం వేయడం, రాజశేఖర రెడ్డిని పెట్టుకుని ఇక్కడ జీహెచ్ఎంసీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావడం, కన్ఫర్డ్ ఐఏఎస్ తీసుకోవడం. అట్లాంటి ఆయన నోటి నుంచి నీకు నిజం బయటకు వస్తుందా? లేకపోతే ఇంకెవరు? ఇప్పుడు చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి, అబూసలం, లేకపోతే మోనికా బేడీకే మరి దేశం దాటించినాడు నిజం చెప్తాడా? ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాడు ఈ నార్కోకి బయటపడతాడా? అంటే నార్కో టెస్ట్లో కూడా చెప్పని సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా గతంలో? అంటే గతంలో నార్కో టెస్టులు ఎవరికి చేశారు? కసబ్కి చేశారు. ఏది? 26/11 ముంబై తాజ్ అతను మామూలాడు కదా. ఎవరు? కసబ్ అంటే కరుడుగట్టిన ఉగ్రవాది. అతనికి చేసినటువంటి పరిస్థితి. లేకపోతే తెలుగు కుంభకోణం ఏదో ఉంటుంది, నకిలీ స్టాంపులు, వాళ్ళకేదో చేయించినట్టున్నారు. ఇక్కడ ఇష్యూ చేయించితే నిజం బయటకు వస్తుందా? ఆ 2 కేసుల్లో సక్సెస్ అయింది. నార్కో టెస్ట్ సక్సెస్ అయింది.
ఏది వాళ్ళు నిజాలు చెప్పారు. తెలుగు కుంభకోణం, స్టాంపుల కుంభకోణంలో నిజం వచ్చి బయటకు వచ్చింది, కసబ్ విషయంలో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మరి వీళ్ళు ఇక్కడ కసిరెడ్డి రాజు లేకపోతే ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి కూడా నార్కో కనుక చేస్తే కోర్టు అనుమతిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం. నిజం గెలవాలి, ఎందుకంటే నిజం కక్కించాలి. వీళ్ళతో నిజం చెప్పిస్తేనే ఈ కేసు, ఈ స్కాము ఒక లాజికల్ ఎండ్కి చేరుతుందన్నమాట. ఇప్పుడు బాలాజీ గోయిందప్ప అతనేంటి 100 విజయసాయి రెడ్లకు సమానం. ఒక విజయసాయి రెడ్డినే తట్టుకోలేకపోయారు, ఇతనిలో ఇంకా 100 మంది విజయసాయి రెడ్లు ఉన్నారన్నమాట. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్గా బిగిన్ చేసి అతను అసలు అవినీతి కుంభకోణాల్లో ఈ విధంగా 1000 కోట్లు బంగారం రూపంలో కూడా మార్చవచ్చు అనే కొత్త ట్రెండ్ ఇతనే సృష్టించింది. అరే ఒక బ్రాండ్ నుంచి నువ్వు 196 కోట్లు బంగారం వసూలు చేయొచ్చు. ఆ పద్మావతి జ్యువెలరీస్ ఏంటది, ఆ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ నుంచి. లేకపోతే ఇంకొకటి ఏదో తాయిల్ జ్యువెలరీస్ అంట, దాని దగ్గర ఒక 55 కోట్ల బంగారం కొన్నారు. అంటే ఒక బ్రాండ్ నుంచి అంత 200 కోట్ల బంగారం అంటే ఇంకా ఎన్ని బ్రాండ్లు, ఎంత బంగారం. వీళ్ళు ఇప్పుడు నిజం బయటకు వస్తుందా, నిజం చెబుతారా? నిజం మాత్రం చెప్పించాల్సిందే, ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్పించకపోతే అది ఫెయిల్యూర్. దర్యాప్తు సంస్థల వైఫల్యం, అది ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుందన్నమాట. ఇక్కడ దాకా చేరింది ఈ కేసు, ఏది ఫైనల్స్కి చేరింది, క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ సీన్ ఇంకెట్లుంటుందో చూద్దాం. ఇక బాహుబలి, రాజమౌళి క్లైమాక్స్ని మించిన క్లైమాక్స్ సిట్ చూపిస్తుందా, కోర్టుల యొక్క మరి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా మనకి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.